ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. ఈ సమయమందు ఏమయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలను మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పమని. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనే, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదు. నేను నశించెదను. అటువలెను మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఇక్కడ చదువుకునేటువంటి వచనములలో ఎస్తేరు అంటుంది మొర్దెకైతో, ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల వేరొక దిక్కు నుండి మరి ఒక దిక్కు నుండి విడుదల సహాయం యూదులకు వచ్చింది అని చెప్తారు. నీవును నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. కనుక మనము విడుదల పొందాలి. మన యొక్క యూదా జాతి వారు విడుదల పొందాలి. కనుక వారు విడుదల పొందాలి అంటే మనందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెప్తాం. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటాం. 3 దినాలు అన్నపానము లేకుండా ఉపవాసం. అలాగే మరి సీతాసాలమనయ్య గారు ఏర్పాటు చేసినటువంటి 24 గంటల ప్రార్థనలు మీరందరూ కూడా పాలు పొందుతాం, ప్రార్థన చేస్తాం. ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే మన కుటుంబం విడుదల పొందాలి, మన యొక్క ప్రజలు విడుదల పొందాలి, మన గ్రామము విడుదల పొందాలి. వారి యొక్క రక్షణ కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు, మన పిల్లల రక్షణ కొరకు, మన భర్త రక్షణ కొరకు, మన బంధువుల యొక్క రక్షణ కొరకు, మన ఇరుగు పొరుగు వారి యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారు. విడుదల సహాయము దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. వారందరూ కూడా ఇక్కడ యూదుల యొక్క విడుదల కొరకు, యూదుల యొక్క విమోచన కొరకు ఎస్తేరు ప్రయాసపడతా ఉంది. ఎస్తేరు ప్రార్థన చేస్తా ఉంది. ఎస్తేరు మొరపెడతా ఉంది. 3 దినాలు అన్నపానములు పుచ్చుకోకుండా ఆమె పనికత్తెలు, ఆమె అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు న్యాయము చేసినట్లుగా చూస్తాం. యూదులకు విడుదలను గురించినట్లుగా చూస్తాం. హామానేమో యూదులందరినీ చంపేయాలనుకుంటున్నాడు. హామాను యూదులందరినీ నాశనం చేయాలనుకుంటా ఉన్నాడు. కానీ మొర్దెకై అలాగే ఎస్తేరు యూదులను రక్షించాలి, యూదులను కాపాడాలి, యూదులకు విడుదల కలగాలి అని చెప్పేసి ఆమె ఎంతగానో మొరపెడతా ఉంది దేవుని సన్నిధిలో. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అప్పుడు మరి హామాను యొక్క జీవితంలో హామాను
చేసినటువంటి ఆ యొక్క కుట్ర, ఆ చేసినటువంటి మొర్దెకైని చంపేయాలని, ఉరికమ్మం మీద ఎక్కించాలని చెప్పేసి ఉరి తీయించాలని ఆలోచన చేస్తారు. ఇదంతా కూడా మొర్దెకైకి తెలుసు. మొర్దెకైకి తెలిసింది, ఎస్తేరుకి తెలిసింది. అందుకని చెప్పేసి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ప్రజలందరూ కూడా, యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. దేవుని సన్నిధానంలో మొరపెడతా ఉన్నారు. అందరినీ కూడా సమాజముగా కూర్చోండి, సమాజ మందిరములకు సమకూర్చండి అని చెప్తా ఉన్నారు. కనుక నేను నశించినా నశిస్తాను, రాజు దగ్గరికి వెళతాను ధైర్యంగా. రాజు దగ్గర నేను అడుగుతాను హామాను గురించి. ఇదంతా కూడా రాజుకి ఎస్తేరు చెప్పి, అప్పుడు రాజు ఏం చేశాడంటే, ఎవరైతే ఉరికమ్మం తయారు చేశారో ఆ ఉరికమ్మం మీదే హామాన్ని ఉరి తీశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు తవ్వుకున్న గొంతులో వాళ్లే పడతారన్నట్టుగా ఆ యొక్క హామాను చేయించినటువంటి ఉరికమ్మం మీద అతన్నే హామాన్ని ఉరి తీయించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యూదులకు విడుదల కలిగింది, అప్పుడు యూదులకు రక్షణ కలిగింది, అప్పుడు యూదులకు సమాధానము కలిగింది, అప్పుడు యూదులకు సంతోషము కలిగింది. అప్పుడు వారికి దుఃఖముతో ఉన్నారు, అప్పుడు వారికి వేదనతో ఉన్నారు, అప్పుడు వారికి ఎంతో వారు దిగులతో బాధతో ఉన్నారు యూదులందరూ కూడా. కనుక వారికి ఎప్పుడైతే విడుదల వచ్చిందో, ఎప్పుడైతే వారికి సంతోషం, ఆనందము కలిగిందా, ఎందువల్లంటే వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థన ఫలితం. చదవండి 8వ అధ్యాయం 15వ వచనం నుండి చదువు. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరి అందు నిమిత్తము షూషాను పట్టణము ఆనందించి సంతోషమందెను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకుని మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకులు యూదుల మతంలోకి వచ్చేసారు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు వారికి విడుదలిచ్చాడు. ఇప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు, దేవుడు వారికి సంతోషాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి సమాధానాన్ని ఇచ్చాడు. మొర్దెకై ఇప్పుడు ఉదారంగు వస్త్రములుగా ధరించినటువంటి వాడై, రాజవస్త్రములు ధరించిన వాడై, బంగారము కిరీటం పెట్టుకున్నటువంటి వాడై, నారతో చేయబడిన ధూమ్రవర్ణ వస్త్రములు ధరించుకున్నవాడే రాజు సముఖము నుండి బయలుదేరాడు. చూడండి, మొర్దెకై రాజు దగ్గర ఉండేవాడు, ఒక పనివాడు. రాజు దగ్గర ఆ యొక్క గేటు దగ్గర ఉండేటటువంటి వాడు. అటువంటి మొర్దెకై ఇప్పుడు మరి రాజవస్త్రాలు ధరించి అతడు ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. రాజు సముఖము నుండి అతడు బయలుదేరతాడు. ఒక రాజుగా అతడు సిద్ధపడ్డాడు.
ఇదంతా ఎందువలన కలిగింది అంటే ఎస్తేరు చేసినటువంటి ఉపవాస ప్రార్థన, ఎస్తేరు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన, ఆ మొరలు, వారు చేసినటువంటి యూదులు చేసినటువంటి మొరలు, ఆ సమాజ మందిరంలో వారు కూడుకొని దేవుని సన్నిధానంలో వారు మొరపెట్టినటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించాడు, వారికి జవాబిచ్చాడు, వారికి సహాయం కలిగింది. చూడండి ఏమేమి కలుగుతున్నాయి వారికంటే: సంతోషము, ఆనందము, క్షేమము, సంతుష్టి, ఘనతయు కలిగెను అని చూస్తాం. కనుక దేవుడు మనకు విడుదల అనుగ్రహించినట్లయితే, సమాధానము కలుగు చేసినట్లయితే, మన కుటుంబాల్లో అయినా మన జీవితంలో అయినా కూడా ఆయన అనేకమైనటువంటి పాప శాపము నుండి మనల్ని విడిపించినప్పుడు మనకు సంతోషము, సమాధానము కలిగింది, ఘనత కలిగేదిగా ఉంటుంది, క్షేమము కలిగేదిగా ఉంటుంది, ఆనందము కలిగేదిగా ఉంటుంది. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమునందు, ప్రతి పట్టణమందు యూదులు రాజు తీర్మానం చేశాడు. రాజు ఆ యొక్క పట్టణమందు ఆ చట్టాన్ని చేశాడు. యూదులకు అప్పుడు ఆనందం కలిగింది, సంతోషము కలిగింది, సమాధానము కలిగింది. అనేక మంది దేశంలో ఉన్నటువంటి వారు యూదుల ఎడల భయము కలిగి యూదుల మతమును వారు అవలంబించినట్లుగా చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18-19 వచనాలు చదువు. నా గుండె నా లోపల సమస్యలుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను, అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపము తెప్పించిరి. కోతకాలము గతించి ఉన్నది, భీష్మకాలము జరిగిపోయెను. మనము రక్షణ పొందకయే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నా, వ్యాకుల పడుచున్నా. నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అంటు. ఇక్కడ భక్తుడైనటువంటి ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తా ఉన్నాడు, కన్నీరు కారుస్తా ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రజలు, దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు స్వస్థత లేకుండా ఉంటున్నారు, రక్షణ లేకుండా ఉంటున్నారు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, సియోనులో దేవుడు లేడా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దం వినబడుతుంది అటు. ఎందుకు వారు రోదన చేస్తున్నారంటే, వారు చేస్తున్నటువంటి విగ్రహ పూజల వలన, వారు చేస్తున్నటువంటి విగ్రహారాధన వలన వారికి మరి రక్షణ కలగట్లేదు, స్వస్థత కలగట్లేదు. నాకేలా మీరు కోపము తెప్పించిరి అని దేవుడు అడుగుతాం.
కోతకాలము గతించిపోతా ఉంది, గ్రీష్మకాలము జరిగిపోతా ఉంది, మనము రక్షణ పొందకయే ఉన్నాము అని. కోతకాలము గతించిపోతాం అంటే చలికాలం కోతకాలం అని, గ్రీష్మకాలం అంటే ఎండ్లాకాలం. గ్రీష్మకాలము గతించిపోతుంది, కోతకాలము గతించిపోతుంది, అయినా వారు రక్షణ పొందకుండా ఉంటున్నారు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను అంటున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది అంటున్నాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా. అందుకని గిలాదులో గుగ్గిలమేమీ లేదా అంటున్నాడు. గుగ్గిలం అంటే మందు. ఏ వైద్యుడును అక్కడ లేడా అని చెప్తాను. నా జనులకు ఎందుకు స్వస్థత కలగటలేదు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేశంలో అనేకమైనటువంటి మందులు ఉండవచ్చు, అనేకమైనటువంటి వైద్యులు ఉండవచ్చు, కానీ జనులకు స్వస్థత కలగటం, జనులకు రక్షణ కలగటం లేదు, రక్షణ పొందకుండానే ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా చాలా మంది రక్షణ లేకుండా, కనుక రక్షణ పొందకుండే వారు ఉంటున్నారు అని ఇక్కడ భక్తుడు వేదన పడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు కూడా మనం చూసినట్లయితే అనేక మందికి స్వస్థతలు కలగట్లేదు, లేకపోతే రోగాలు తగ్గట్లేదు, రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ కూడా పెరిగిపోతా, గుంటూరు నిండా హాస్పిటల్స్, ఎక్కడ చూసినా హాస్పిటల్స్, ఏ మూలకెళ్ళినా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్. నాస్ సెంటర్లో అయితే అక్కడ హాస్పిటల్లో వైట్ హౌస్ లాగా ఉంటుంది అన్నమాట, అంత తెల్లగా ఉంటుంది, వైట్ పెయింట్ వేశారు. కనుక అనేకమైనటువంటి గొప్ప గొప్ప హాస్పిటల్స్ కడతాం. ఇటు మూలలో కూడా ఏ మూల ప్రాంతంలోకి వెళ్ళినా కూడా హాస్పిటల్, కానీ స్వస్థతలు జరగట్లేదు, ప్రజలు రక్షణ పొందట్లేదు. ఎందుకంటే వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి అని ఇర్మియా గ్రంథములో భక్తుడు అంటా ఉన్నారు. కనుక ఎందుకు వారికి స్వస్థత కలగట్లేదు, ఎందుకు వారికి రక్షణ కలగటం లేదంటే వారు చేసిన దోషం, వారు చేసినటువంటి పాపం, వారు దేవుని మీద తిరుగుబాటు చేయడం బట్టి, వారు విగ్రహారాధన, ఆ యొక్క పూజలు చేసినటువంటి విధానమును బట్టి, మాయా రూపముల చేత వారు నాకు కోపము తెప్పించారు అంటున్నాడు దేవుడు. అందుకని ఇర్మియా భక్తుడు కన్నీరు కారుస్తావు. దేవుని బిడ్డారా, మనము కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మనకి స్వస్థత కావాలి అంటే, రక్షణ కావాలి అంటే మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మన హృదయంలో వేదన, బాధ, మరి సికాసాలు మనయ్య గారి హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన, భారం, బాధ ఏంటంటే 24 గంటలు కూడా ప్రార్థన చేయాలి. గ్రామం రక్షింపబడాలి, సంఘంలో రక్షణ పొందాలి, అనేకమైనటువంటి అవసరతలు మనకి తీర్చబడాలి. మన కుటుంబాల్లో అవసరతలు తీర్చబడాలని ఈ యొక్క 24 గంటల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాం. ఇర్మియా భక్తుడు ఇంకా ఏ రీతిగా ఆయన కన్నీరు కారుస్తున్నాడో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నా జనులలో హతమైన వారి గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల బోటగాను ఉండునుగాక అంటున్నాడు. తన తల జలమయమైపోతుందంట, తన కన్ను కన్నీళ్ల బోటగా ఉండిపోతా ఉంది. రాత్రి బవళ్ళు కూడా, దివారాత్రులు హతమైన వారిని గురించి, నశించిపోతున్న వారి గురించి, స్వస్థత లేనటువంటి వారి గురించి, రక్షణ లేనటువంటి వారి గురించి ఆయన కన్నీళ్లు జలమయమైపోతారు. అంటే అంతగా అతడు దుఃఖపడుతున్నాడు, అంతగా వేదన పడుతున్నాడు. అందుకనే అతనికి కన్నీటి ప్రవక్త అని పేరు. ఇర్మియా ప్రవక్త అంటే కన్నీటి ప్రవక్త.
ఇర్మియా గ్రంథము ఆయనే రాశాడు. అలాగే విలాప వాక్యములు దాని పక్కనే ఉంటుంది, అది కూడా ఆయనే రాశాడు. ఈ 2 గ్రంథాలు కూడా ఇర్మియా ప్రవక్తే రాశాడు. విలాప వాక్యములు అంటే విలపించటమే. కన్నీటి ప్రవక్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు విలపించాలి మనం? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు కన్నీరు కార్చాలంటే 9వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోదన ధ్వని చేయాలంట మనం. వీరు ఎటువంటి స్త్రీలను కనుగొనాలంటున్నాడు? రోదన చేసే స్త్రీలను కనుగొనండి అంటున్నాడు యేసుప్రభు. దేవుడు యెహోవా దేవుడు రోదన చేయు స్త్రీలను కనుగొనండి, తెలివి కలిగిన స్త్రీలను పిలువనంపించండి. అందరిని పిలిచి సమాజముగా కూడండి, రోదన చేయండి, కన్నీరు కార్చండి, మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే 19వ వచనం చదువుదాం. మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చింది అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. వారు సిగ్గునొంది, అవమానమునుంది, వారి యొక్క నివాసాలు పడగొట్టబడి వారి దేశము విడిచిపెట్టవలసి వచ్చింది. ఇప్పుడు వారు చెరలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారు. వారి దేశాన్ని విడిచిపెట్టారు, వారి ఇళ్లను విడిచిపెట్టారు, వారి కుటుంబాలను విడిచిపెట్టేసి ఈ చెరలో ఉంటున్నటువంటి వారికి అందుకని మీరు రోదన చేయండి. రోదన ధ్వని వినబడుచున్నది, సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది అంట. 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. మరణం ఏం చేస్తా ఉందంట? మన కిటికీలను ఎక్కుచున్నది. పసిపిల్లలు లేకుండా, యవనస్తులు లేకుండా మరణము అందరికీ వస్తావు. పసిపిల్లలని లేదు, యవనస్తులని లేదు, వృద్ధులని లేదు, నడి వయసు అని వారు కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ మరణాలు సంభవిస్తాం. భయంకరమైన మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, భయంకరమైన జబ్బులు సంభవిస్తూ ఉన్నాయి, భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. వందలకు మంది, వేలకు మంది, లక్షల మంది చనిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తుడికి హార్ట్ అటాక్ వస్తుంది. ముసలోళ్ళకి రావట్లా, ఎవరికి వస్తుంది? యవనస్తులకు వస్తుంది. యవనస్తుడికి హార్ట్ అటాక్ వస్తుంది, నడి వయసులో ఉన్న వారికి హార్ట్ అటాక్ వస్తుంది. అంటే జబ్బులు పెరిగిపోతా ఉన్నాయి, రోగాలు పెరిగిపోతా ఉన్నాయి. కనుక మీరు రోదన చేయండి, మీ పిల్లల కొరకు రోదన చేయండి. పసిపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, నడిప్రాయ వయసు కలిగిన వారి కొరకు మనం రోదన చేయాలి. మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. 22వ వచనం, యెహోవా వాక్కు ఇదే, నీ మాట చెప్పుము,
చేల మీద పెట్టబడినట్లు కోయువాని వెనుక పిడికిలి పడినట్లు ఎవడను సమకూర్చకుండా మనుషుల శవములు పడతా ఉన్నాయంట. వాటిని కూర్చువాడు ఎవడను లేకపోయి, అంటే కుప్పలు కుప్పలుగా శవాలు పడిపోతా ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసిన యుద్ధాలు నాడు. మరి ఇశ్రాయేల్ దేశానికి, పాలస్తీనా, గాజాకి కొన్ని వేల మంది చనిపోతా ఉన్నారు. రష్యాకి, ఉక్రెయిన్కి మరి సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూ ఉంది. లక్షల మంది సైన్యం చనిపోతా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వస్తూ ఉంది. కానీ యుద్ధం మాత్రం వాళ్ళు ఆపట్లేదు. లక్షల మంది నష్టపోతూ ఉన్నారు. ప్రజలు కూడా ఆస్తులు నష్టపోతూ ఉన్నాయి. అనేక రకాలుగా వారి యొక్క పట్టణాలు, దేశాలు శ్మశాన వాటికిలాగా తయారైపోతా ఉన్నాయి. కానీ వారి యుద్ధం ఆపడం. కక్ష, ద్వేష, అసూయలు, వాటితో వారు యుద్ధాలు పెరిగిపోతా ఉన్నాయి. యుద్ధాలు ఆగటలేదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తే అది మనకు క్షేమం అని, అది మనకు ఆశీర్వాదం. దేశం కోసం మనం ప్రార్థన చేస్తే అది మనకు ఆశీర్వాదం. కనుక మన కుటుంబం కోసం చేయాలి, మన సంఘం కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి. ఇర్మియాకి ఏం పని ప్రార్థన చేయటం? ఇర్మియా ప్రవక్త ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయట్లేదు, ఆయన బిడ్డల కోసం ప్రార్థన చేయట్లేదు. ఆయన ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అయ్యో నశించిపోతున్నారు, అయ్యో వారికి స్వస్థత లేకుండా ఉంటుంది, వారికి రక్షణ లేకుండా ఉంటా ఉంది, వారందరూ హతులైపోతా ఉన్నారు అని వారి కోసం ఆయన ఎంతో గుండె మరి ఏమవుతుందంట, ఆ గుండె వేదన పడతా ఉంది. అతని యొక్క కన్నీళ్లు తల జలమయమైపోతుంది అంటున్నాడు. కనుక రోదనము చేయు స్త్రీలను మీరు కనుగొనండి, రోదన చేసేటటువంటి వారిని మీరు పిలవనంపించండి, ప్రార్థనలు చేయండి. అనుకని ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రతి సంఘంలో కూడా ఉపవాస ప్రార్థనలు 3 దినాలని, 5 దినాలని, 12 రోజులని, 21 రోజులని, 40 రోజులని, 50 రోజులని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అదెంతో మంచిది. అది ఎంతో వారి కుటుంబాలకు, వారి సంఘానికి ఆశీర్వాదం, దేశానికి కూడా ఆశీర్వాదం, దేశము కూడా రక్షింపబడటానికి ఆశీర్వాదం. కనుక మనము ప్రార్థనలు చేయాలి, కన్నీరు కార్చాలి, రోదన చేయాలి, విలపించాలి, ప్రలాపించాలి. ఇక్కడ రోదన చేసే విద్యను నేర్పండి. దేవుడే అంటున్నాడు, మీ కుమార్తెలకు రోదన చేసే విద్యను నేర్పండి, మీ కుమారులకు రోదన చేసే విద్యను నేర్పండి. అంటే మనం ఏం చేస్తాము? మన కుమార్తెలు డాక్టర్లు అవ్వాలి, మన పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, మన పిల్లలు ఇంకా ఉన్నతమైన చదువుల్లో చదవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి. మంచిదే అది. కానీ వాటితో పాటు కూడా దేవుని సన్నిధానంలో మనం రోదన చేసే విద్య కూడా నేర్చుకోవాలి. వాటితో పాటుగా దేవుని సన్నిధానంలో మొర్రపెట్టే విద్య, మనం కన్నీరు కార్చేటటువంటి హృదయం మనకు కావాలి, కన్నీరు కార్చేటటువంటి మనసు మనకు కావాలి. ప్రియ దేవుని మీద దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే యోనా గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం.
నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను అని చూస్తాం. ఇక్కడ నినివే పట్టణం నాశనం అయిపోతా ఉంది అని ప్రకటన చేశాడు యోనా. ఇదిగో ఇక 40 దినాల్లో నినివే పట్టణం నాశనం అయిపోతా ఉంది, అగ్ని చేత దేవుడు దాన్ని దహించి వేయబోతున్నాడని ప్రకటన చేశాడు యోనా. ఆ మాట విన్నారంట, రాజు చెవిలో పడింది ఆ మాట. అప్పుడు రాజు తన రాజవస్త్రాలు తీసివేసి నినివే పట్టణస్తులందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించారు. గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ గోనె పట్ట కట్టుకున్నారు అంటే తగ్గించుకున్నారు. వారు ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధానంలో మొరపెడతారు. రాజు సైతం కూడా సింహాసనం దిగొచ్చి గోనె పట్ట కట్టు, అల్పులైనా ఘనులైనా అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధానంలో వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు రాజు కూడా. ప్రియ దేవుని బిడ్డ, బూడిదలో కూర్చొని దేవుని యొక్క సన్నిధానంలో ఏమని వారు ప్రార్థన చేస్తున్నారో చూడండి. 7వ వచనం నుండి చదువుదాం. మరియు రాజైన తానును మంత్రులను ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు అంటున్నారు. మనుషులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేకలు గాని ఏది కూడా మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అంటే పశువులు కూడా ఉపవాసం ఉన్నాయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పశువులు కూడా ఉపవాసం, రాజు మంత్రులు అందరూ కూడా ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తారు. దేవుడు మనసు త్రిప్పుకుంటాడు, పశ్చాత్తాప్తుడై ఆయన లయము చేయకుండా తన కోపాగ్ని మానుకుంటాడు గనక మనందరం కూడా ఉపవాసం ఉందామని చెప్పేసి రాజు ప్రకటన చేశాడు. మనుషులందరూ కూడా విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. మనుషులేమి పశువులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకోవాలి చాటించారు. దూతలు, రాజు యొక్క దూతలు చాటించారు నినివే పట్టణం. కనుక మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచిపెట్టాలి, మనుషులందరూ తమ పాపములు విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు ఈ పట్టణాన్ని లయం చేయబోతున్నాడు, ఈ పట్టణాన్ని దహించి వేయబోతున్నాడు. మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చేసిన దుర్మార్గతను బట్టి, మీరు చేసినటువంటి దుష్ట క్రియలను బట్టే అని చెప్పేసి ప్రకటన చేసేసరికి అప్పుడు వారందరూ కూడా వారి దుర్మార్గములు విడిచిపెట్టి, వారి పాపములు విడిచిపెట్టి ఎలా వేడుకుంటున్నారంట? దేవుణ్ణి మనఃపూర్వకముగా వేడుకుంటాం. మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాం. ఈ సమయంలో హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా దేవుని సన్నిధానంలో మనం మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడు మనకు చేయను ఉద్దేశించినటువంటి కీడును ఆయన మేలుగా మార్చేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీడును మేలుగా మార్చేవాడుగా ఉన్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు. 10వ వచనం చదువు. నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని
తన మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. నినివే పట్టణస్థులు చేసినటువంటి ఆ ప్రార్థన విని దేవుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి తాను చేయనుద్దేశించినటువంటి కీడును చేయక ఆయన మేలును చేశాడు. వారికి మేలును చేశాడు. ప్రియదేవుడు, యోనా అంటున్నాడు, 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృప కలిగిన దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది అంటున్నాడు. యోనా అంటున్నాడు, అయ్యా నువ్వు బహు సాక్షిల్యత కలిగినటువంటి వాడు, శాంతమూర్తివి, కరుణా కటాక్షములు కలిగినటువంటి వాడు, అత్యంత కృప కలిగిన దేవుడు అని నాకు ముందే తెలుసు. నువ్వు వారిని నాశనం చేయవు, వారిని నీవు చంపవు, ఆ పట్టణాన్ని నువ్వు తగలబెట్టమని నాకు ముందే తెలుసు అంటాడు. అందుకే నేను నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోయా అంటున్నాడు అని అతడు చింతపడతా, బాధపడతా ఉన్నాడు. ఎందుకని? ఆ పట్టణం తగలబడతా ఉంటే చూద్దాం అనుకుంటున్నాడు. ఆ పట్టణస్తులు నాశనం అయిపోతే చూద్దాం అనుకుంటున్నాడు యోనా. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, అయితే దేవుడు అత్యంత ప్రేమమూర్తి, అత్యంత శాంతము కలిగినటువంటి దేవుడై ఉండి పశ్చాత్తాపడి ఆయన కీడు చేయక మానుదు అని నేను తెలుసుకునేదను అంటున్నాడు. 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపమని యెహోవాతో మనవి చేస్తా ఉన్నాడు. అందుకు యెహోవా ఏమంటున్నాడు, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా పోయి బస చేసి పందిరి ఒకటి వేసుకొని ఆ నీడను కూర్చున్నాడు. యోనా ఆ నీడను కూర్చున్నాడు, పందిరి ఒకటి వేసుకొని కూర్చున్నాడు. ఏం జరిగిద్దా? దేవుడు ఏం చేస్తాడు? దీన్ని కాపాడుతాడా లేకపోతే నశింపజేస్తాడు అని చూస్తాం. అయితే ఇంతలోకి దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టు మలిపించాడు. సొర చెట్టు మలిపించినప్పుడు ఆ నీడలో ఆ ఎండకి యోనా హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. మళ్ళీ వెంటనే ఒక 5 నిమిషాలకే ఒక పురుగును పంపించి దేవుడు ఏం చేశాడంటే ఆ సొర చెట్టు ఎండిపోయేటట్టు. ఎండిపోయినప్పుడు ఆయన అంటున్నాడు, ఏంటా ఇది ఇంతలోకి వచ్చింది, ఇంతలోనే ఎండిపోయింది అని చెప్పేసి యోనా బాధపడతా ఉన్నాడు. నేను బ్రతుకుడి కంటే ఇక చచ్చుడు వేలు, ఎండ దెబ్బకి నేను తట్టుకోలేకపోతా ఉన్నా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత సొర చెట్టుని పాడు చేసినందుకే నువ్వు తిట్టుకుంటున్నావు. ఈ సొర చెట్టు నీడనున్నప్పుడేమో నీవు బాగా హాయిగా నెమ్మదిగా సంతోషంగా ఉన్నావు. ఇంత సొర చెట్టుకే అంతగా నీవు వేదన పడుతున్నావు, బాధపడుతున్నావు. నేను చచ్చిపోతాను, ఎందుకు ఎండ దెబ్బ తగిలి నేను ఈ బాధ ఎందుకు అనుభవించాలనుకుంటున్నావు? అయితే 120,000 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి నినివే పట్టణస్థులు నశించిపోతే నాకు చింత ఉండదా? నాకు బాధ ఉండదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు 120,000 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ నినివే పట్టణస్థులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన వారి పట్టణాన్ని రక్షించి, వారు చేసినటువంటి ఒక్క దిన ఉపవాస ప్రార్థనే. అలాగే మనము చేసే 24 గంటల ప్రార్థన మన పట్టణాన్ని రక్షించవచ్చు, మన కుటుంబాన్ని రక్షించవచ్చు, మన బిడ్డలను రక్షించవచ్చు, మన దేశాన్ని రక్షించవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. యోవేలు గ్రంథంలో
యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ కూడా రోదనము చేయుడి, కన్నీరు కార్చండి, అంగలార్చండి అంటున్నాడు. ఎందుకంటే దేశం నాశనం అయిపోతా ఉంది, పట్టణాలు నాశనం అయిపోతా ఉన్నాయి. ద్రాక్ష రసము లేదు, తైలము లేదు అంటున్నాడు. ద్రాక్ష తోట కాపురులారా రోదన చేయండి అంటున్నాడు. తోటలన్నీ ఎండిపోతా ఉన్నాయి, నరులు సంతోషమేమి లేకుండా ఉంటా ఉన్నారు. 13వ వచనం. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను అంటున్నాడు. నైవేద్యం రావట్లేదంట, పానార్పణ రావట్లేదు, దేవుని మందిరానికి రావటం లేదు. అవన్నీ కూడా నిలిచిపోతా ఉన్నాయి. కనుక యాజకులారా మీరు కూడా రోదన చేయండి. పరిచారక చేసేటటువంటి పరిచారకులారా బలిపీఠం వద్ద మీరు రోదన చేయండి, గోనె పట్ట కట్టుకోండి, అంగలార్చుడు అంటున్నాడు. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలో జనులందరిని మీ దేవుడని యెహోవా మందిరములోకి సమకూర్చండి. ఎందుకంటే యెహోవా దినము వచ్చేది, అది ఎంతో భయంకరమైన దినము. అది ప్రళయము వలెను సర్వశక్తుని వద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగానే మన దేవుని మందిరముల యొక్క సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమా. ఎక్కడ చూసినా కూడా ఆహారం నాశనం అయిపోతుంది. కరువులు, కాటక ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పుడే దేవుని బిడ్డలారా, మనందరము కూడా అంత్య దినములో, రాకడ దినములో ఉంటా ఉన్నాం. మందిరములో నైవేద్యములు నిలిచిపోతా ఉన్నాయి, మందిరములో ఆరాధనలు నిలిచిపోయే సమయం కూడా రాబోతా. కనుక మనము మందిరములోకి అందరినీ సమకూర్చుకొని ఈ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మన మందిరానికి ఆశీర్వాదం, మన సంఘానికి ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం. యాజకులు కూడా గోనె పట్ట కట్టుకొని అంగలారుస్తున్నారు, రోదన చేస్తా ఉన్నారు. బలిపీఠం వద్ద వారు మొరపెడతా ఉన్నారు, బలిపీఠం వద్ద వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. అయ్యో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకమైన చోట్ల రాష్ట్రాల్లో ఆరాధనలు చేయకూడదు, క్రైస్తవులుగా మారకూడదని జీవోలు వచ్చేస్తాం, చట్టాలు చేస్తా ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో కూడా చేయబోతా ఉన్నాం. రహస్యముగా ఆరాధించే వారిని కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. అలాగే మరి అనేకమైనటువంటి జరిమానాలు విధిస్తాం కొన్ని రాష్ట్రాలు. కనుక ఇదంతా కూడా భారతదేశం అంతా విస్తరించబోతాం. అయితే మనం ఏం చేయాలంటే రోదన చేయాలి, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చి మొరపెట్టాలి. ఎస్తేరు తన యొక్క జనుల కొరకు ఏ రీతిగా మొరపెట్టి విడుదల పొంది, అలాగే యోనా నినివే పట్టణము కొరకు ఆ నినివే పట్టణస్తులందరూ ఏ రీతిగా మొరపెట్టి విడుదల పొందారు. అలాగే యోవేలు గ్రంథంలో కూడా యాజకులు, సేవకులు అందరూ కూడా, సంఘమంతా కూడా అంగలార్చినప్పుడు, రోదన ధ్వని చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరలు ఆలకించి, మన ప్రార్థనలు ఆలకించి, మన యొక్క విన్నపాలు ఆలకించి, విజ్ఞాపన ధ్వని ఆలకించి, మన రోదన ధ్వని ఆలకించి ఆయన మనకి జవాబిచ్చేవాడుగా, కరుణా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడై ఉండి. 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అన్నాడు. పశ్చాత్తాపడి
చేయనుద్దేశించిన కీడును ఆయన మేలుగా మార్చేవాడు. శాంతమూర్తి అనేటువంటి దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు, కరుణా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు మన జీవితంలో కీడును ఆయన మేలుగా మార్చేవాడు, శాపమును ఆశీర్వాదముగా మార్చేవాడుగా ఉంటాడు. 14వ వచనం. ఒకవేళ త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు అంటున్నాడు. మీ ప్రాణార్పణ నైవేద్యమును ఆయన దీవెనగా అనుగ్రహిస్తాడు. మరలా ఇక్కడ మొదటి అధ్యాయంలోనేమో మా ప్రాణార్పణ ఆ యొక్క నైవేద్యము నిలిచిపోతుంది అంటున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు పశ్చాత్తాపడి దేవుడు కృపను అనుగ్రహించి కృప కలిగిన వాడై ఉండి మరలా మీకు ప్రాణార్పణలు నైవేద్యములు దీవెనగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ రీతిగా మనం రోదన దొరిచేసి మొరపెట్టి దేవుని యొద్ద నుంచి విడుదల, దేవుని యొద్ద నుంచి రక్షణ, దేవుని యొద్ద నుంచి అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇర్మియా వలె మనం ప్రార్థించి మొరపెట్టి, ఎస్తేరు వలె మనం ప్రార్థించి మొరపెట్టి, యోవేలు వలె మనం ప్రార్థించి మొరపెట్టి, యోనా వలె మనం దేవుని సన్నిధానములో ప్రార్థించి మొరపెట్టినప్పుడు దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, పశ్చాత్తాప్తుడై మన జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు జరిగించగలిగిన వాడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి అటు కృప, అటు ఆశీర్వాదం మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరం కొద్ది నిమిషాలు దేవా అందరూ మొరపెట్టండి. దేవుని సన్నిధానంలో అడుగుదాం. దేవుని సన్నిధానంలో కన్నీరు కారుద్దాం. మనము అయ్యా నా కుటుంబాన్ని రక్షించండి ప్రభువా, అయ్యా నా యొక్క సంఘాన్ని రక్షించండి నాయన. అందరం మొరపెడదాం దేవుని సన్నిధానంలో. ప్రభువా మా దేశాన్ని రక్షించండి నాయన. కన్నీటితో రోదన ధ్వని చేయాలంటున్నా. ప్రభువా మీకు స్తోత్రాలు. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం. పరిశుద్ధుడా మీ స్తోత్రాలు నాయన. అయ్యా ఈ సన్నిధానంలో మేము రోదన చేస్తా ఉన్నాము తండ్రి, మొర పెట్టుకుంటా ఉన్నాము నాయన, విజ్ఞాపన చేస్తా ఉన్నాము తండ్రి. అయ్యా మా ప్రార్థనలు ఆలకించండి నాయన. అయ్యా మాకు జవాబు దయచేయండి ప్రభు. అయ్యా మాకు కావలసినటువంటి నాయన అవసరతలన్నింటినీ తీర్చండి నాయన. మా దేశాన్ని రక్షించండి ప్రభు. అయ్యా మా సంఘాన్ని రక్షించండి నాయన. మా ప్రాంతాన్ని రక్షించండి తండ్రి. అయ్యా మొరపెడదాం అందరము కూడా దేవుని సన్నిధిలో. అందరూ కూడా ఏకీపిద్దాం. చక్కగా మంచి వర్తమానం అందించిన దైవ సేవకులు, ఆరాధనాల్లో ఉన్న భక్తులను, భక్తురాళ్ళు ఎలా ప్రార్థన చేశారో, శాసనాలు మార్చే దేవుడు శత్రువుని హతమార్చి తన ప్రజలను రక్షించే దేవుడు అని రుజువు చేశాడు. ఈ దినాల్లో కూడా మనపై దుష్టుడు మనపై లేతున్న శోధకుడు తొలగిపోవాలి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మన కనపడు మన మీదకి, మన బిడ్డల మీద లేస్తున్న శత్రువు హతమార్చబడాలి. దేవుని సహాయం మెండుగా పొందుకోవాలి. అందరం కూడా ప్రభువా మీకు వందనాలు, అయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నలిగిపోతుంది ప్రపంచమే, నలిగిపోతుంది ప్రపంచం. అనేక విధాలుగా పాడై పతనమైపోతున్నారు. అయ్యా కనికరించండి, కార్యాలు జరిగించండి. అయ్యా నీకు వందనాలు. నలిగిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా. నలిగిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా. రక్షణానందం నింపుము దేవా, రక్షణానందం నింపుము దేవా.
ముందుకు సాగేదా నా బలం నీవే యేసయ్యా నీ కోరేదంతా నీతోనే కావయ్యా నా బలం నీవే యేసయ్యా నీ కోరేదంతా నీతోనే కావయ్యా పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం యేసయ్యా అందరూ పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం యేసయ్యా నా బలమంతా నీవే యేసయ్యా ప్రేమ నమ్మకమైన ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి 2025 సంవత్సరం ఈ మార్చి నెల ఈ నెల 3 నెలల్లో ప్రభువా 24 గంటల ప్రార్థనను ఏర్పాటు చేయటకు మీరు నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఈ సమయం మాకు దయచేశారు. ఈరోజు ఉదయం 5 గంటల తర్వాత ప్రారంభించారు నాయన. తిరిగి ఎంతోబడి మమ్మల్ని నడిపించారు. వచ్చిన సేవకులు సేవకురాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వచ్చి నాయన వాక్యం అందించారు, ప్రార్థన చేశారు, మాటలు హెచ్చరించారు, సంఘ బిడ్డలు విన్నారు. వారు కూడా నాయన నీ పాదాల దగ్గర ఉండిపోయారు. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు విన్నావు కదా ఈ యొక్క రాష్ట్రాన్ని లేకపోతే మా దేశాన్ని మా యొక్క గ్రామ ప్రజలను మీరు ఏం చేయబోతున్నారో అందరికి పట్ల మీ కార్యాలు జరిగించండి. భూమి మీద తమ అనేక వైపు ఆకర్షింప చేసుకుంటానున్నావు తండ్రి. మీ కార్యాలు జరిగించమడుగుతున్నాం. మా కోరిక అదే నాయన.